అన్నమయ్య జిల్లా పిల్లంపేటలో ఓ కానిస్టేబుల్ దాష్టికం వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చితకబాదాడు. విచక్షణ రహితంగా కొట్టడంతో బాధితుడి ఒళ్లంతా కమిలిపోయింది. కొందరు టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ఏదైనా ఉంటే ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడాలి కానీ ఇంత దారుణంగా కొట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. మా భార్య ఒక చిన్న పిటి కేసు పెట్టింది, ఏదో ఇబ్బంది పెడుతున్నా అని చెప్పినందుకు పోలీసు వాళ్ళు అర్ధరాత్రి 1 గంట నుంచి నన్ను కొడతానే ఉన్నారు సార్. పోలీస్ స్టేషన్లో అడుక్కున్నా కూడా వదిలేదు సార్. ఒళ్ళంతా వాసిపోయింది సార్. ముఖం మీద ఏదో ముఖం నాకు ఆపరేషన్ సార్. చెప్పినా కూడా వాళ్ళు తన్నారు సార్. ముఖం బూటు కుంతకాలతో డిప్ పైప్తో కొట్టినారు. లాఠీతో చిన్న దోంతరగడ్డ తీసుకుని అంత తొండ పైప్తో కొట్టినారు సార్. నన్ను కొట్టుకుంటా మా ఇంటికి అంచి పోలీస్ స్టేషన్ నాకు కొట్టుకుంటా వచ్చారు సార్. నన్ను నేనేమంత క్రిమినల్ తప్పు చేసిన భార్య భర్త కూడా అంటే ఏం సార్, వచ్చేదన్నా చెప్పుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన పిలిపిస్తారు, ఏదైనా మాట్లాడుకుంటారు, కానీ ఈ మాదిరి కొట్టరు సార్. ఒళ్ళంతా వాసిపోయారు సార్. నేను పనేడు చేసుకోవాలా.